25న ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించారు. అందులో భాగంగా సప్తరిషి మందిరాలను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ప్రధాని మోదీ వేద మంత్రోచ్చరణల నడుమ బాలక్ రామ్ ను దర్శనం చేసుకున్నారు. శేషావతార మందిరంలో ప్రార్థనలు చేశారు. మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వమిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషార్ధరాజు గుహ మత శిబిరాలను దర్శించుకున్నారు ప్రధాని. ఆ తర్వాత రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాలయంపై కాషాయ వర్ణపు సూర్యవంశీ జెండాను ఎగురవేశారు. ధ్వజారోహణ కార్యక్రమంతో 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరిందన్నారు ప్రధాని. అయితే మోదీ సప్తర్షి మందిరాలను దర్శించుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత నెల 25న ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించారు. అందులో భాగంగా సప్తరిషి మందిరాలను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ప్రధాని మోదీ వేద మంత్రోచ్చరణల నడుమ బాలక్ రామ్ ను దర్శనం చేసుకున్నారు. శేషావతార మందిరంలో ప్రార్థనలు చేశారు. మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వమిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషాద్రాజ్ గుహ మాత శిబిరాలను దర్శించారు ప్రధాని. ఆ తర్వాత రామాలయ ధ్వజారోహణం కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాలయంపై కాషాయ వర్ణపు సూర్యవంశీ జెండాను ఎగురవేశారు. ధ్వజారోహణం కార్యక్రమంతో 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరిందన్నారు ప్రధాని. అయితే మోదీ సప్తర్షి మందిరాలను దర్శించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.